హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ హ్యాపీనెస్ ఆఫ్ ప్రేమ్ హర్ష. సో అందరూ ఎలా ఉన్నారని, మేమైతే చాలా బాగున్నాము. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం అనమాట. పిల్లలకి ఈవినింగ్ పూట హెల్తీగా ఇలా స్నాక్స్ అయితే చేసి పెట్టచ్చండి. సో ఈ ప్రాసెస్ లో మనం చేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కేవలం బియ్య పిండి మాత్రమే యూజ్ చేస్తూ పప్పు చెక్కలు అనేవి తయారు చేసుకోవచ్చండి. సో ఎటువంటి శనగపిండి అయితే యూజ్ చేయట్లేదు. ముందుగా 3 గ్లాసులు బియ్య పిండి అయితే తీసుకోవాలి. దానిలో చెక్కలు అనేవి గుల్లగా రావడానికి, క్రిస్పీగా రావడానికి ఇక్కడ నేను నెయ్యి అయితే యూజ్ చేస్తున్నానండి. 4 స్పూన్లు బాగా మరిగించి నెయ్యి వేసుకోవాలి. నెయ్యికి బదులుగా మీరు డాల్డా అయినా యూజ్ చేసుకుంటే ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయి చిక్కలు అనేవి. కొంచెం జాగ్రత్తగా కలపాలండి. మనం వేసిన నెయ్యి కానీ డాల్డా కానీ సరిపోయిందో లేదో టెస్ట్ చేయడానికి ఒక గుప్పెడితో కొంచెం పిండి అలా ముద్దలాగా చేసినట్లయితే అలా ముద్ద అవ్వాలండి. చాలకపోతే ఎక్స్ట్రా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. 2 hours పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అలాగే పల్లీలు వేయించుకొని బద్దల్లా చేసుకొని నానబెట్టుకోవాలండి. అన్ని కూడా 4 స్పూన్స్ అన్నమాట. అలాగే సాయిమినపప్పు 4 స్పూన్స్ నానబెట్టుకోవాలండి. అలాగే సేమ్ క్వాంటిటీలో 4 స్పూన్స్ సగ్గుబియ్యం కూడా ఫైనల్లీ నానబెట్టుకొని వేసుకోవాలండి. అలాగే తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. 1 స్పూన్ వాము, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. సో ఇక ఫైనల్ గా మనకి కరివేపాకు, చెక్కల్లో కరివేపాకు ఉంటేనే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. సో కరివేపాకు కూడా కొంచెం సన్నగా తరుక్కొని వేసుకోవాలి. చివరగా రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. నాకైతే 1.5 స్పూన్ అయితే పట్టిందనమాట. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మంచిగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. సో చూడండి, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1.5 ఇంచ్ అల్లం ముక్క, అలాగే 5-6 పచ్చిమిర్చి అనేవి మీ స్పైసీనెస్ కి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకొని చక్కగా రోట్లో దంచుకొని కచాబిచాగా ఇలా యాడ్ చేసుకోవాలండి. సో అల్లము పచ్చిమిర్చి కూడా బాగా మిక్స్ అవ్వాలన్నమాట. సో బాగా కలుపుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా మిక్స్ అవడానికి కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చన్నీళ్ళతో మాత్రం కలుపుకోకూడదండి, వేడి నీళ్ళతో మాత్రమే కలపాలి. సో ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. అలా అని పూర్తిగా సాఫ్ట్ గా కలిపేయకూడదు, అలా అని గట్టిగా కలపకూడదండి. సెమీ సాఫ్ట్ గా కలుపుకోవాలి. పిండి అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి ముద్ద అనేది తయారు చేసుకోవాలండి. పిండి అనేది లూజ్ గా గానీ గట్టిగా గానీ కలుపుకున్నట్లయితే చెక్కలు అనేవి మెత్తబడటం గానీ ఆయిల్ పీల్చుకోవడం గానీ జరుగుతుందండి. అందుకని మనం పిండి కలిపేటప్పుడు ఈ జాగ్రత్తగా కనుక పాటించినట్లయితే చెక్కలు అనేవి గుల్లగా వస్తాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. సో ఎందుకంటే పిల్లలకి కరకరలాడే చెన్న అలాంటివి ఇష్టం కదా. సో ఇలా మనం కొంచెం టైం స్పెండ్ చేసుకొని మనం ఇలా చెక్కలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. సో ఫైనల్ గా పిండి అంతా కలిపేసినాక ఒక తడి క్లాత్ ని, పిండి ఆరిపోకుండా ఉండాలంటే ఒక తడి క్లాత్ ని పిండి మీద కప్పుకున్నట్లయితే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందండి. ఇక్కడ నేను 1 స్పూన్ అయితే తీసుకుంటున్నాను. ప్లాస్టిక్ స్పూన్, గుంట స్పూన్ ఉంటుంది కదండి. ఈ ప్లాస్టిక్ స్పూన్ తో మనం పిండి అనేది సేమ్ క్వాంటిటీలో తీసుకోవచ్చండి. సో ఒక్కొక్క చెక్క అనేది ఒక్కొక్క సైజ్ అయితే రాకుండా ఉంటుంది అనమాట. సో అన్ని చెక్కలు కూడా ఒకే సైజ్ లో ఉంటాయి. సో సేమ్ క్వాంటిటీ మెయింటైన్ చేయొచ్చు అనమాట ప్లాస్టిక్ స్పూన్ సహాయంతో. ఇలా పిండిని ఒక బాల్స్ లాగా చుట్టుకొని ఇలా అన్నిటినీ కూడా ఒక ఫార్చ్యూన్ ఆయిల్ కవర్ మీద ప్లేస్ చేసుకుంటున్నానండి. సో మనకి బట్టల షాప్ లో కవర్స్ అయితే ఉంటాయి కదండి. సో బట్టలకి ఇస్తూ ఉంటారు కదా, ఆ కవర్ ని బాల్స్ మీద పరుచుకొని ఇలా ఒక లోటా సహాయంతో ప్రెస్ చేస్తున్నానండి. సో మనకి లోటా అనేది ఫ్లాట్ గా ఉండాలి. ఇలా మనం బాల్స్ మీద ప్రెస్ చేసినట్లయితే ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుందండి పిండి అనేది. అదే మనం చేతితో గనక ప్రెస్ చేసినట్లయితే వంక టింకర్లో వస్తూ ఉంటాయి. ఇలా మనం లోటా ప్లేస్ లో బాక్స్ అయినా తీసుకోవచ్చండి. కింద సర్ఫేస్ అనేది ఫ్లాట్ గా ఉండాలన్నమాట. సో సర్ఫేస్ అనేది ఫ్లాట్ గా ఉన్నట్లయితే చెక్కలు అనేవి చక్కగా వస్తాయి. ఇలా ఎన్ని చెక్కలైనా ఈజీగా చేసుకోవచ్చండి. సో బ్యాచెస్ వైజ్ గా వేసుకోవచ్చు అనమాట. సో మనకి ఆయిల్ పేపర్స్ అలాగే కవర్స్ కనుక ఉన్నట్లయితే బ్యాచెస్ వైజ్ చెక్కలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చెక్కలు అనేవి వేయాలన్నమాట. ఆయిల్ లో చెక్కలు అనేవి మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేయాలండి. లో ఫ్లేమ్ కాదు, అలా అని హై ఫ్లేమ్ కాదు. ఈ చెక్కలు అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి. అలా అని ఎక్కువ కలర్ వచ్చేస్తే మాత్రం బయటికి తీసినాక అవి ఆరిన తర్వాత చెక్కలు అనేవి మరీ మాడిపోయినట్టుగా ఉంటాయండి. సో అందుకని ఇలా మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలన్నమాట పక్కకి. ఇలా అన్ని కూడా చెక్కలు కూడా బ్యాచెస్ వైజ్ గా ప్రిపేర్ చేసుకొని వేసేసుకోవడమే అన్నమాట. సో చూడండి, ఎన్ని చెక్కలైనా మనం ఈజీగా వేసుకోవచ్చు అనమాట. నేను పోసిన ఆయిల్ అనేది కొంచెమే అండి. సో చూడండి, నాకైతే ఇన్ని చెక్కలకి కూడా ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోలేదన్నమాట. వేసిన ఆయిల్ వేసినట్టే ఉందన్నమాట. సో ఇలా బ్యాచెస్ వైజ్ గా మనం ఎన్ని చెక్కలైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లో కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు. నాకైతే 1 hour పట్టిందండి టైం, ఒకదాన్నే కాబట్టి చేసుకోవడానికి. సో ఇలా బ్యాచెస్ వైజ్ గా అన్ని ప్రిపేర్ చేసుకున్నాను. మీరు చెక్కలు అనేవి హై ఫ్లేమ్ లో గనక ఫ్రై చేసినట్లయితే చెక్కలు అనేవి పైకి కలర్ అయితే మంచిగా కనిపిస్తుంది, కానీ లోపల అయితే అసలు చెక్కలు ఫ్రై అయినట్టే ఉండదండి, మెత్తగా వస్తాయి అనమాట. సో అందుకని ఈ టిప్ మాత్రం జాగ్రత్తగా పాటించండి. మీడియం ఫ్లేమ్ లోనే మాత్రమే ఫ్రై చేయాలి. ఇలా ఈజీగా పిల్లలకైతే స్నాక్స్ అయితే ఈవినింగ్ పూట చేసి ఇవ్వచ్చండి.
బయట ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడతారో తెలియదు. అలాగే దానికి తోడు కాక నూనె అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదండి. అన్ని పిండి వంటలకి ఒకేసారి యూజ్ చేస్తూ ఉంటారు. సో అలా యూజ్ చేయడం కూడా అంత హెల్త్ కి అయితే మంచిది కాదు కాబట్టి సో మన ఇంట్లో ఈజీగా మన చేతులతో మనమే పిల్లలకైతే స్నాక్స్ అయితే ఈవినింగ్ పూట రెడీ చేసి ఇవ్వచ్చు అనమాట. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా సింపుల్ ప్రాసెస్ లో ఇలా మనం ఎన్ని చెక్కలైనా చేసుకోవచ్చండి. క్రంచీగా చెక్కలు అనేవి ఇలా ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా క్రంచీగా వస్తాయి. మీకు చూపించడానికి ఒక చెక్క తీసుకొని విరిపి చూపిస్తున్నానండి. సో చూడండి క్రంచీగా వచ్చినాయి కదా. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది మరికొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. కుదిరితే వీడియో షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.